ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. రండి బాస్. ఏంటో అనామిక ఏం చేస్తుంది? ఇంకేం చేస్తాం సార్, రివ్యూ రూమ్ లో కూర్చొని ఓని ఏడుస్తూ ఉంటుంది. కానీ బాస్, మీరు అనుకున్నది సాధించారు. నేను ఆల్రెడీ చెప్పాను కదా అశోక్, 100 రోజుల్లో వేసుకున్న ప్లాన్ ని 4 రోజుల్లో ఫినిష్ చేశాను. చూసావా? సూపర్ సార్. రండి బాస్, రండి. ఇన్స్టాల్ అవుతుంది. 2 minutes. అనామిక ఇన్స్టాల్ అయ్యింది. సూపర్, ప్రాబ్లం ఏమీ లేదు. వైరస్ బగ్ అయింది. మళ్ళీ రెండరింగ్ పెట్టాను, వెంటనే క్లియర్ అయిపోతుంది. మీరేం టెన్షన్ పడకండి. ఏంటి రెండరింగ్ 2 days పడుతుందని చూపిస్తుంది. ప్రెజెంటేషన్ ఈ రోజే. బాస్ వచ్చినప్పుడు చూపించాలి. ఆగండి ఆగండి, ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? ర్యామ్ ఓఎస్ ఎవరి దగ్గర ఉంది? నా దగ్గర ఉంది. ఇవ్వండి. ఇదిగోండి. అంతే, ఇంకో ½ an hour లో రెండర్ అవుతుంది. దీనికా మీరు ఎంత టెన్షన్ పడింది? ఇప్పుడైనా కొంచెం కూల్ అవ్వండి మీరు. యాక్చువల్గా వైరస్ బగ్ అయింది. ఇది ఒక సాధారణమైన విషయం. దీనికి ఎందుకండి ఇంత టెన్షన్ పడ్డారు? థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే. మీరు లేకపోయి ఉంటే ఈ రోజు ప్రెజెంటేషన్ లో నేను చాలా ఇన్సల్ట్ అయ్యేదాన్ని. చాలా థ్యాంక్స్ అండి. చాలా బాగా చేశారు కదా. యు వెల్కమ్. సూపర్ కదా. సార్, ఇందుకేనా నన్ను అర్జెంట్గా రమ్మని పిలిచావు అశోక్? అనామిక ఇది ఏడుస్తుంది. ప్రాజెక్ట్ మొత్తం డిస్టర్బ్ అయిందని చెప్పావు, కానీ వచ్చి చూస్తే ప్రాజెక్ట్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. తను హ్యాపీగా నవ్వుతూ ఉంది. ఇలా డిసప్పాయింట్ చేసావు కదా అశోక్? సార్, డిసప్పాయింట్ చేసింది నేను కాదు సార్, వేరే ఎవరు? సార్ నందు. హూ ద హెల్ ఇస్ దిస్ నందు? సార్ నందు సార్. ఆ రోజు కృష్ణమూర్తి కూడా యానిమేషన్ హెడ్ గా అతన్నే సెలెక్ట్ చేశారు సార్. ఆ తర్వాత మీరే అతన్ని వద్దని చెప్పి ఆ అనామికాని సెలెక్ట్ చేశారు సార్. మై ఫుట్! నేను వాడిని సెలెక్ట్ చేయదని చెప్పాను కదా సార్. ఆ యానిమేషన్ హెడ్ గా వద్దని చెప్పారు, కానీ అకౌంటెంట్ జాబ్ కి వద్దని చెప్పలేదు కదా సార్. మన కృష్ణమూర్తే అతన్ని అకౌంటెంట్ జాబ్ కి సెలెక్ట్ చేశారు సార్. అందువల్లే వాడు నేను వేసిన ప్లాన్ ని నాశనం చేశాడు, అంతే కదా? ఈ విషయం మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు జరుగుంటే గనక ఈ పాటకి అనామిక. సార్, ఇప్పటికీ ఏం మించిపోలేదు సార్. మీరేం టెన్షన్ పడకండి, నేను అన్ని ఫాలో ఎక్స్క్యూజ్ మీ. రా అనామిక, నీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాను. రా కూర్చో. ప్రెజెంటేషన్ చాలా బాగుందని అశోక్ చెప్పాడు. థ్యాంక్ యూ రిషి. కానీ దానికంటే ముందు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. తెలుసు, ఇప్పుడే అశోక్ అన్నీ చెప్తున్నాడు. నేను చాలా భయపడిపోయాను. ఈరోజు ప్రెజెంటేషన్ కొలాప్స్ అయిపోయిందని అనుకున్నాను, కానీ ఆ దేవుడే నన్ను కాపాడాడు. ఇప్పుడే పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టుగా ఉంది. అనామిక,
ఇది అసలు పెద్ద విషయమే కాదు. ఎందుకు అంతలా కంగారు పడి ఏడ్ చేసావు? ఏంటి రిషి మీరు చెప్పేది? అవునా నామిక, ఈరోజు ప్రెజెంటేషన్ ఇవ్వలేకపోయినా నో ప్రాబ్లం. క్లయింట్ మీటింగ్ ఇంకో 2 రోజులు పోస్ట్ చేసేవాడిని. నీకోసం ఈ మాత్రం కూడా చేయలేనా ఏంటి? అయ్యో, అది తప్పు రిషి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్. స్టార్టింగ్లోనే నా సైడ్ నుంచి తప్పు జరిగితే ఖచ్చితంగా అది మన ప్రాజెక్ట్కి ఎఫెక్ట్ అవుతుందని నేను చాలా భయపడిపోయాను. కానీ నాకు ఒక విషయమే అర్థం కావడం లేదు. నిన్నటి వరకు పర్ఫెక్ట్గా ఉన్న ప్రాజెక్ట్లో సడన్గా వైరస్ ఎలా బగ్ అవుతుంది? అది వదిలేయండి అనామిక. ఇప్పుడు అది ఎందుకు ఆలోచిస్తున్నారు? అదే ఆ మ్యాటర్ సాల్వ్ అయింది కదా. ఎవరైనా కావాలని వైరస్ బగ్ ఇన్సర్ట్ చేస్తారా? అదే వచ్చుంటుంది. అశోక్, క్లయింట్ మీటింగ్ ఉంది కదా, వెళ్ళి రెడీ చేయి. ఓకే బాస్. ఓకే. ఓకే రిషి, డెమో రెడీగా ఉంది. ప్రెజెంటేషన్ చూద్దామా? డెఫినెట్లీ. ముందు నువ్వు వెళ్ళా నమ్మక, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే. అశోక్, బాస్ అంతా రెడీనా? అంతా రెడీ. క్లయింట్స్ వచ్చేసారా? ఇదిగో స్కైప్ లో ఉన్నారు. హాయ్. Hi, Rishi. Rishi, it's already getting late. We have another meeting. Straight ka demo video chudama. Are you ready? షూర్. అనామిక, No, I'm not interested. What do you think, Philo? What do you think? No, it's not worth it. I don't want What? I No, don't like not at all. సో డెమో వీడియో మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది రిషి. టెక్నికల్లీ వండర్ఫుల్గా చేశారు మీరు. అది మాకు చాలా బాగా నచ్చింది. బట్ కాన్సెప్ట్ వైజ్ ఇది మాకు నచ్చలేదు. ఏ కాన్సెప్ట్లో ఏంటి ప్రాబ్లం? Superhero stories are not new or interesting for us, Rishi.